నిరుద్యోగుల సమస్య కాబట్టి మేమే మాట్లాడతాం. గ్రూప్ 1 వాళ్ళు ఎగ్జామ్ రాసే వాళ్ళు ప్రశాంతంగా లేరు, గ్రూప్ 2 ఎగ్జామ్ రాసే వాళ్ళు ప్రశాంతంగా లేరు. ఇప్పటికీ రోడ్ల మీద ఛాయలు తాకుండా ఫోన్లు వాట్సాప్లో చెక్ చేసుకున్నారు మేడం. ఎప్పుడు వెబ్ నోట్ వస్తుంది, ఎప్పుడు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తారు అన్నది. గ్రూప్ 3 వాళ్ళు ప్రశాంతంగా లేరు, డిఎస్సి ఎగ్జామ్స్ రాజులు ప్రశాంతంగా లేరు. ఇంతకు ముందుకు ప్రెస్ మీట్ ఈ రోజు ప్రెస్ మీట్ కి ఇన్విటేషన్ ఇస్తే సరే పోనీ మేడం. నేను మేడం మేము మేడం మేడం అన్న సమస్యలు చెప్పని అన్న సమస్యలు చెప్పని అండి. మీకే కోఆర్డినేషన్ లేకపోతే మీకే కోఆర్డినేషన్ లేకపోతే అధికారిని నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదన్నా. పొంగులేటి శ్రీనివాస్ అన్న కలిసినాము, బల్మూరు వెంకట్ గారిని కలిసినాము, పొంగులేటి శ్రీనివాసరావు కలిసినాము, రాజనరసింహ సార్ని కలిసినాం. మేడం ఏమన్నా తెలుసా మేడం మేము వెళ్ళి అన్న నీ పేరు నాకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ని మేము కలవదలుచుకోలేదు అన్న. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటారు అంటే మీరు మాకు ముఖ్యమంత్రి సార్ గారు చెప్పాలంటారు. సార్ని కలవడానికి పోతే ఏమంటారు అంటే మాకు అవకాశం దొరకదు, మీరు పెద్ద మనసు చేసుకొని ఇప్పుడే రమ్మన్నాను అన్న. మేము టీఎస్పీఎస్సీ చైర్మన్ కావచ్చు, మాకు సీఎం రెడ్డి సార్ని కలిపండి, రేవంత్ రెడ్డి సార్ని కలిపియండి, మా బాధలు చెప్పుకుంటామన్నా, అవకాశాన్ని ఇవ్వండి అన్న. అవకాశం కూడా ఇస్తలేదు అన్న. ఇన్ని టీఎస్పీఎస్సీ ముట్టడైతే ఇన్నట్టు ఆంధ్రజ్యోతిలో వస్తలేదు, ఒక అవకాశం కూడా ఇస్తలేదు కదా. మా బాధలు చెప్పుకుంటామంటే మళ్ళీ దీనికి ఏమంటారు అన్న చెప్పండి ప్లీజ్, ఒక అవకాశం ఇప్పియండి మాట్లాడండి. కొంచెం డీవియేట్ అవుతుంది విషయం, చాలా కామెంట్ చూడండి ఒక నిమిషం. ఓకే, రాజకీయాలకు సంబంధం లేకుండా లైబ్రరీలో చదువుకునే నిరుద్యోగ యువత కోసం ముఖ్యమంత్రి గారు కలుస్తా ఉన్నారు. నేను చెప్పింది మమ్మల్ని నిరుద్యోగులు కలవాలని లేదు. ఇప్పుడు ఇది ప్రజాప్రభుత్వం, గతంలో నియంత పాలన లాగా కాదు. ఇది ప్రజలు ఆలోచించి ఎవరైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు. మీలాంటి వాళ్ళు ఒక యువత ఏ రాజకీయాలకు సంబంధం లేకుండా చదువుకునే నిరుద్యోగ యువత ఉందో ముఖ్యమంత్రి కలవచ్చు, కలిసే ప్రయత్నం కూడా మనం చేపిద్దాం మీకోసం. ఒకటి చెప్పింది. ఇంకొకటి విషయం, గతంలో ప్రభుత్వాలు ఏమో ఉద్యోగాలు ఇవ్వలేదనేది మనం పోరాడాలి, నోటిఫికేషన్ల కోసమే కేసీఆర్ మీద పోరాడాలి. ఒకటి నెంబర్ 1 నేను చెప్పింది ఏం కదా, నీకు ఆవేదన ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇవాళ ప్రభుత్వాలే ఉద్యోగాలు కల్పిస్తుంటేనేమో కొందరు వాయిదా పేరుతో, కొందరు పోస్టులు రకరకాల దీన్ని ఒక ప్రాపగాండ చేసే ప్రయత్నం జరుగుతుంది. నేను అంటున్నాను ప్రభుత్వానికి
ఒక పిడికెడు మంది కోసమో 10 మంది 20 కోసమో ఆలోచించదు. యావత్ తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక ఇదే పదే వాయిదా వేసుకుంటా పోతుంటే కూడా పరీక్షలు నిర్వహించడం కాదు, ప్రభుత్వం కూడా ముందుకు సాగదు. ఒకటే నేను చెప్తా ఉన్నాను. ఇంకొకటి విషయం ఏంటంటే ఇవాళ ఇప్పుడు ఈ పరీక్షలు ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కాదు. గతంలో దాదాపు 2022లో ఇచ్చినటువంటి పాత నోటిఫికేషన్, డిఎస్సి 2018 నోటిఫికేషన్, గ్రూప్ 1 కూడా 2022 నోటిఫికేషన్ సంబంధించి. కాబట్టి ఇవి సంవత్సరాల సమయం గత ప్రభుత్వం నిర్వహించలేదు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చి నిర్వహిస్తా ఉంది. ఇది నిర్వహించడం కూడా ఇది మీకు తప్ప. ఒకటే పాయింట్ చెప్తా, ఎట్లా నిర్వహిస్తుందన్నా? టెట్ ఎగ్జామ్ రాసిన పిల్లలకి ఒక నెల రోజులు కూడా గ్యాప్ లేదు. ఎగ్జామ్ కి ఎగ్జామ్ మధ్యలో గ్యాప్ లేదంటామన్నా. నిరుద్యోగులు అన్నాడా? నిరుద్యోగ సమస్యలుగా నేను మాట్లాడే రాజకీయాలు అంటాడు. ఆయన మాట్లాడుతున్నామో బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నాను. నేను కూడా మాట్లాడుతున్నా, అందరినీ రిప్రజెంటేట్ చేస్తున్నాం కాబట్టి మేము అది గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మన డిఎస్ అంటే టాపిక్ డైవర్ట్ చేయకుండా మీరు సమస్య లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించి సమస్యలు అన్న యువత మీరు చెప్పింది మంచిగానే ఉన్నదన్న. మేమేం అడుగుతున్నాం, ఇంతకుముందు టెక్నికల్ ఇష్యూస్ ఇప్పుడు ఉన్నాయన్న. ఎగ్జామ్ మధ్యలో డేట్లో గ్యాప్స్ లేకుండా పోయింది. సిలబస్ వేరే ఉన్నది. ఇప్పుడు డిఎస్సీ అంటే నేను అందరూ వాళ్ళు డిఎస్సీ కూడా ఫోన్ చేసి చెప్పిరన్న నాకు, అన్న మా ప్రాబ్లమ్స్ చెప్పిన దాని గురించి మాట్లాడుతున్నాం అంతే. గ్రూప్ 1లో 1:100 ప్రాబ్లం గురించి మాట్లాడినాం. మీరేమన్నారు, అడ్వకేట్ వాళ్ళు ఏమంటారు, లా వాళ్ళు మాకు చెప్పినారు అన్నారు. మేమేమంటున్నాము, వాళ్ళకి ఒకసారి మాకు పిలిపాను అన్న, ఏందని మేము వెళ్తున్నాం అన్న. నేను సింపుల్గా రిక్వెస్ట్ చేసేది ఒకటే అన్న, డిఎస్సీ నుంచి ఒక పిల్లగాడు, గ్రూప్ 1 నుంచి ఒక పిల్లగాడు, గ్రూప్ 2 నుంచి ఒక పిల్లగాడు, గ్రూప్ 3 నుంచి ఒక పిల్లగాడు, 4 పిల్లలే వస్తాం. ఎవరు రారు, ఇంకా రాజకీయ నాయకులు ఎవరు బీజేపీ తీసుకుపోతా ఉంటే వస్తుంది. ఇలా పిరియడ్ కమిటీ ముగ్గురుతో వచ్చిన ముగ్గురు మొత్తం ఒక్కరు మాట్లాడండి. మీరు తెలంగాణ నిరుద్యోగులకు మొత్తం మీరు సారథి కాదు, మేము కాదన్నా నేనేమంటున్నాను, మీ యొక్క అభిప్రాయం ఉంది. కానీ చాలా మంది ఇంటర్నల్ గా నేను సంవత్సరాల తరబడి చదువుతున్నాను, నాకు కూడా పరీక్ష పెట్టండి, నాకు కూడా 100 కాల్స్ వస్తున్నాయి. మరి వాళ్ళ వర్షన్ కూడా విన్నాను కదా నేను అనేది. ఇదే ముఖ్యమంత్రి మంత్రుల దగ్గర కూడా వచ్చి సార్ మాకు పరీక్ష పెట్టండి సార్, మా ఓకే లేదని అటువంటి కూడా ఉన్నారు. మరి వర్షన్ నేను అంటున్నాను, ఇది జనరల్ వాయిస్ నేను అనేది కాదు. ఇప్పుడు అదే 100 మంది నీకు కూడా చెప్తాను నేను అనేది. మన ప్రజాస్వామ్యం మెజారిటీతో పోతుంది అన్న. కొంతమంది దేశంలో కాంగ్రెస్ కోటేషన్ ఉన్నారు, బీజేపీ కోటేషన్ ఉన్నారు, అందరు కోటేషన్ ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఈ క్లాస్ ఏదో వచ్చింది చూసినా, ఇది చాలా బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ అన్న. మీరు దాని భూతదం అవసరం లేదు. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వాట్ దే ఆర్ ఆస్కింగ్, మీరు అది ఇవ్వండి అంతే. మేము అదే అంటున్నాం. ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందా? మరి 150 మంది అనుకుంటున్నా క్యాన్సిల్ అయిందా? ఇది బొమ్మను ఎక్కడ నేసిన కేసే కదా. ఓన్లీ 150 మంది అనుకుంటున్నా ఇక్కడ బయోమెట్రిక్ కాదన్నా. గ్రూప్ 2 పోస్ట్పోన్ గురించి అన్నప్పుడు గ్రూప్ 2 పోస్ట్పోన్ గురించి మీరు మాట్లాడతారా మీరు డిసైడ్ కానీ నేను మాట్లాడతాను. మీరు అడిగి చేస్తారు అన్న. నేను ఏమంటున్నా, కొంతమంది ఇట్లాంటి కొంతమంది అట్లాంటి మీరు అన్నారు కదా. మేమేమంటున్నాం అంటే మెజారిటీ డిసిషన్ ఏముందో తీసుకోండి అన్న.
మెజారిటీ స్టూడెంట్స్ ఏం పడుతున్నారు, ఎగ్జామ్ గ్యాప్ పడుతున్నారా, లేకపోతే పొద్దున ఎగ్జామ్ పెట్టి సాయంత్రం ఇంకో ఎగ్జామ్ పెట్టమని అంటారా, లేకపోతే ఒకటే టైంలో 2 ఎగ్జామ్లు పెట్టమంటారా అని మీరే డిసిషన్ వచ్చి మీరు మాట్లాడి మెజారిటీ డిసిషన్ ఏముందో తీసుకోరన్నా. కనీసం మీరు ఆ ప్రయత్నం కూడా చేస్తారు కదా మా బాధ అది. మీరు ఆ ప్రయత్నం కూడా చేయట్లేదు. మీరు అన్న మాటలేనా, ఇన్ని సంవత్సరాలు ఆగింది నోటిఫికేషన్ అన్నారు. మీరు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళే కొన్ని చాలా నాశనం అయింది, నోటిఫికేషన్ డిలే అయిందని మేము కూడా మీ అమ్మటి అడుగు కట్టినాం. ఇది గ్రూప్ 3 నోటిఫికేషన్ అన్న. ఇలా 105 డిపార్ట్మెంట్లు ఉన్నాయన్న. 105 డిపార్ట్మెంట్లకు వెళ్ళి 1365 వేకెన్సీస్ వచ్చినాయి. 1300 వేకెన్సీస్లో చూడన్నా ఒక్కొక్క దాంట్లో ఎన్నెన్ని ఉన్నాయో. ఇగో ఇది ఏంటిది, సీనియర్ ఆడిటర్ ఇన్ స్టేట్ ఆడిటర్ డిపార్ట్మెంట్, ఇందులో వచ్చిన వేకెన్సీస్ 61 అన్న. 61లో ఇలా మీకు బీసీ ఎస్సీకి 6, బీసీడీకి ఎన్ని ఖాళీలు ఇన్ని ఖాళీలు కాబట్టి మాకు పెంచమని అంటున్నామన్నా, మాకు పెంచమని అంటున్నాం. ఇంత చెప్పండి చూడరు. కాకపోతే ఏంటంటే ఈ పాత నోటిఫికేషన్ ఇంతతో ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఇది కంక్లూడ్ చేసి జాబ్ క్యాలెండర్ ద్వారా మనం ఒకటేసారి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసినప్పుడు అలా ఉద్యోగ ఖాళీ లేకపోతే జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసి ఉపయోగం. కాబట్టి ఈ ఖాళీలు ఉన్నాయో కూడా జాబ్ క్యాలెండర్ చూపించాలి. మాకు ఒక్క సంవత్సరం 2 లక్షలు ఉంది. ఇప్పటికి గంట సేపు ఉన్నాం. ఎప్పుడు ఇప్పిస్తున్నారు సీఎం గారు? నేను చెప్పింది చెప్పండి. మీరు తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నటువంటి ఆవేదన కానీ నిరుద్యోగుల సమస్య పరిష్కారం కానీ ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేస్తారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అంటే మీరు ఎవరైనా ఇండిగా డెమోక్రటిక్ గా రాజకీయాలకు సంబంధం లేని కొంతమంది ఎప్పుడైనా కలవచ్చు, ఎప్పుడైనా మీ ఫోటోతో సహా చూపిస్తానా? మీ రిజిస్టర్ తీసుకోవాలి కదా ఇదే 2 లక్షల జాబ్ మీరే ఇచ్చారు కదా. మరి ఎట్లా నీకు ఇప్పుడు నేను కాదు ఒక క్వశ్చన్ నాకు కావాలి ఆన్సర్. డిఎస్సి పోస్ట్ పోన్ ఉందా లేదా? ఇప్పుడు ఎంతో ఒక నిమిషం అన్న, ఆల్ టికెట్లు వచ్చింది. మీరు మార్చాలనుకుంటే ఒక్క కమాండ్ తో ఇక మీరే 2 సార్లు మొన్న గ్రూప్ 2 సార్లు ఆల్ టికెట్ ఇచ్చిందన్న. రాష్ట్రంలో ప్రజావారి పేరు 1 కోటి మంది కలిశారు.
మీరు అన్నట్టు ఈ జాబ్ క్యాలెండర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే పోతే నీ నోటిఫికేషన్ ఏమంటే వస్తుందని మళ్ళీ మేము అందరినీ నిరుద్యోగులు కాలు పట్టుకొని ఇప్పుడు నీతో ఎవరైతే ఇప్పుడు మాకు ఇదేగా ఉంటుందో వాళ్ళని కూడా అడుక్కుంటాం. ఈ